తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ అగంతకుడు కాల్ చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఏకంగా డిప్యూటీ సీఎం నివాసం ఉంటున్న భవనానికే బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక సిబ్బందితో సహా ప్రజాభవన్ ని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగంతకుడిని గుర్తించే పనిలో పడ్డారు. ఇది ఆకతాయి పనేనా లేక సంఘ విద్రోహ శక్తుల చర్చన అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది ఉండండి ఏం కాదు. అంటే మీరు ఉంటారు, బట్టి విక్రమార్క గారు ఉంటారు, ఇద్దరు ఉంటారు మేడం. మేడం వచ్చే అవకాశం ఇస్తే మరి కావాలని చేస్తున్నాను కొంచెం. అంటే ఉమ్మడి కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాల్సి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాలి. మేమంతా స్వేచ్ఛగా ఎవరైనా రాని తెలియదు. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్, అంటే స్వేచ్ఛగా వస్తున్నారు. అందరినీ రాణిస్తున్నాం, కష్టాలు ఉంటాయని. ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్క నాపంగానే ఇక్కడ వచ్చి డిస్టర్బ్ అంటే లొల్లి పెడుతున్నారు. ఏం తెలియదు, చెకింగ్ చేస్తున్నారు బయట అక్కడ వైభవన్. కావాలనే ఏమున్నో తెలియదు వాస్తవానికి. తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ అగంతకుడు కాల్ చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా డిప్యూటీ సీఎం నివాసం ఉంటున్న భవనానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, 100కి కాల్ చేసినటువంటి ఆగంతకుడు ప్రజాభవన్ లో బాంబు అమర్చాము, అది మరి కాసేపట్లోనే పేలబోతుంది అంటూ కూడా ఒక పెద్ద బాంబే పేల్చాడని చెప్పవచ్చు. అయితే నిజానికి చూసుకుంటే ఇది ఆకతాయి కాల్ గానే పోలీసులు భావించినప్పటికీ వచ్చినటువంటి కాల్ ను మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు. ప్రజాభవన్ తో పాటు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క నివాసం ఏదైతుందో ఆ మొత్తం అంతటిని కూడా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు అయితే ప్రయత్నం చేపట్టడం జరిగింది. ఎవరైతే కాల్ చేసినటువంటి పర్సన్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా డీటెయిల్స్ అన్ని కూడా రాబట్టే పనిలో పడ్డారు. అసలు ఎందుకని ఈ విధమైనటువంటి బెదిరింపు కాల్స్, ఆకతాయిలు ఎవరైతే ఉంటారో కొంతమంది ఆకతాయిలు కావాలనే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం అనేక చూసాం. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బెదిరింపు ఫస్ట్ టైం కానీ చెప్పవచ్చు. ఈ మొత్తం ప్రజాభవన్ మరి కాసేపట్లోనే ఫెయిల్ చేస్తున్నాము, పెళ్లిపోతున్నట్టు కూడా వచ్చినటువంటి కాల్తో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా అలర్ట్ అయ్యారు. ఒకసారిగా వాళ్ళు కూడా వెంటనే తనిఖీలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రజాభవన్ లో బాంబు స్క్వాడ్, అదే విధంగా డాగ్ స్క్వాడ్ రెండు కూడా తనిఖీలు అయితే చేపట్టారు. ఎక్కడా కూడా ఇప్పటి వరకు అయితే బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ అందుకు సంబంధించిన వివరాలు కానీ ఏమి ఎక్కడా కూడా బయటపడకపోవడంతో కాస్త ఊపిరైతే పిలుచుకున్నారు. కానీ ఇంకా కూడా స్టిల్ ప్రాసెస్ అనేది గోయింగ్ ఆన్ ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్ కూడా పోలీసులు మరి కాసేపులోనే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇది ఆకతాయి కాల లేకపోతే నిజంగానే ఎవరైనా బాంబు పెట్టారా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే మరి కాసేపులోనే వచ్చే అవకాశం ఉంది.
మధు, ఈ రోజు ఉదయం కూడా ఇండిగో విమానం కూడా ఒక బాంబ్ స్క్వాడ్ పెట్టట్టు ఒక కాల్ వచ్చింది. అలాగే నాంపల్లిలో కూడా బాంబ్ పెట్టారంటూ కాల్ వచ్చింది. ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్ గా సూచించారు. అలాగే ఈ ప్రజాభవన్ కి కాల్ చేసిన వ్యక్తి ఎవరైనా ట్రేస్ చేసే అంశం కూడా జరుగుతున్నట్లుంది. అంటే ప్రధానంగా ఎవరు చేశారనే పోలీసుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? అంటే గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మాత్రం ఇటువంటి ఆకతాయి కాల్స్ ఏవైతే ఉంటాయి, అంటే చేతిలో స్మార్ట్ ఫోన్ నుండి 100 కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, కాస్త వ్యంగ్యంగా మాట్లాడము, ఇలా అనేక కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే అవసరం ఉన్నటువంటి కాల్స్ ఏవైతే ఉంటాయో, అవసరం ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాల్స్ ఏదైతే నెంబర్ వాడుకోవాలో 100 అలా వాడుకోకుండా కేవలం ఒక సైక్ పాస్ కోసము, ఆకతాయితనం కోసము అనేక ఫోన్ కాల్స్ 100 వస్తుంటాయి. కానీ వాళ్ళు చాలా మంది అంటే ఎవరైతే కాస్త మిస్బిహేవియర్ గా మాట్లాడటము, లేకపోతే కాస్త ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళని పట్టుకొని రావడం, కౌన్సిలింగ్ ఇవ్వడము అంతా కూడా గతంలో అన్ని జరిగాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిణామాలు సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా ఒక డిప్యూటీ సీఎం కి సంబంధించినటువంటి నివాసము, అదేవిధంగా ప్రజాభవన్ చాలా కీలకమైనటువంటి భవన్ కాబట్టి ఇందులో బాంబు పెట్టాము అనేటటువంటి ఈ వార్త మాత్రం చాలా పెద్ద సంచలనమైనటువంటి వార్త. సో ఈ నేపథ్యంలోనే అది నిజంగానే బాంబు పెట్టారా, లేకపోతే ఎవరైనా ఇది ఆకతాయి పని? ఖచ్చితంగా 99.99% ఇది ఆకతాయి పని అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా విమానంలో కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్ లో ఇలా బాంబులు పెట్టామంటూ కూడా తరచుగా అనేక ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి. సో ఈవెంట్ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి కాల్ అనేది సీరియసా లేకపోతే నాన్ సీరియసా, జస్ట్ టైం పాస్ కోసం చేసినటువంటి కాల్ కానీ దాని మీద మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా డీజీపీతో పాటు సిపి, హైదరాబాద్ సిపి కూడా కొత్త శ్రీనివాస్ కూడా రంగంలోకి దిగారు. మొత్తం ఆదేశాలన్నీ కూడా జారీ చేశారు. ప్రతి పాయింట్ ను కూడా తనిఖీ చేయాలి, ఎక్కడ ఎటువంటి